ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. కీర్తనలు 5వ కీర్తన 11వ చరణం. ఈ రోజుల్లో పరిస్థితులను స్థితిగతులను చూడగా ఈ సంతోషం అనే మాట చాలా అరుదుగా మనకు కనబడుతుంది. కుటుంబంలో అందరూ కలిసి ఉన్నప్పటికీ కూడా సంతోషం మాత్రం కనిపించడం లేదు. పెదవులపై నవ్వును పులుముకొని హృదయాల్లో సంతోషం లేక నలిగిపోతున్న వారు కోకొల్లలుగా మనకు సమాజంలో కనబడుతున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరూ సంతోషంగా ఉంటారని లేఖనం సెలవిస్తుంది. కీర్తనలు 40వ కీర్తన 16వ చరణంలో చూస్తే, నిన్ను వెదకు వారందరూ ఉత్సహించి సంతోషించుదురు అనే మాటలు మనకు కనబడతాయి. ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆయనను నిత్యము వెదుకుతూ దేవునితో సహవాసము చేసినట్లయితే మన కుటుంబాల్లో నిజమైన సంతోషం మనకు కనబడుతుంది. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీ కుటుంబాల్లో ఉన్న అసమాధానం అంతటినీ తీసివేసి మీ హృదయాల్లో సంతోషమును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. సంతోషము మీరు మాత్రమే ఇవ్వగలరయ్యా. ఎన్నో పర్యాయాలు ఎంతోమంది వ్యక్తులు ఒంటరిగా నలిగిపోతున్న వారు ఉన్నారు. సంతోషము లేక, కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక నలిగిపోతున్న వారు ఉన్నారు. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని నిజమైన సంతోషము, హృదయమారా సంతోషించి నిన్ను స్తుతించగలిగిన కృప ప్రతి వారికి మీరు అనుగ్రహించండి. నీ కృప చేత ప్రతి వారిని మీరు బలపరిచి కృపాక్షేమములు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.